బేసిక్ గా నన్ను చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, నాకు కంటెంట్ స్టార్ట్ చేయాలని ఉంది కానీ నేను కంటెంట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి అని ప్రతి ఒక్కరికి డౌట్ అయితే ఉంటుంది. దానికైతే ఇప్పుడు నేను సమాధానం చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉందనుకో, డ్రాయింగ్ కానీ, సింగింగ్ కానీ, ఇంకేమైనా ఎడిటింగ్ స్కిల్స్ కానీ ఏమైనా ఉన్నాయనుకో, దాన్నే మీరు కంటెంట్ గా తీసుకోండి. అలాగా కాకుండా కంటెంట్ స్టార్ట్ చేయాలని ఉంది కానీ నా దగ్గర అలాంటివి ఏమీ లేదు అనుకుంటే, అప్పుడు నువ్వు కాలేజ్ స్టూడెంట్ కానీ, లేదా నువ్వు డైలీ రెగ్యులర్ గా ఏమైతే వర్క్ చేస్తుంటావో దాన్నే నువ్వు కంటెంట్ గా మార్చుకో. దాన్ని చూడడానికి కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం ఇదే కంటెంట్ చేస్తేనే చూస్తారు అని ఏం లేదు. నువ్వు ఫుడ్ బ్లాగ్స్ చేయొచ్చు, ఏవైనా చేయొచ్చు. కానీ కంటెంట్ అయితే చేయడం వల్ల అయితే చాలా అయితే బెనిఫిట్స్ ఉంటాయి. నీకంటూ పర్సనల్ బ్రాండ్ బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ రాబోయే 5 years లో కంటెంట్ క్రియేషన్ కు ఉన్నంత స్కోపు ఇంకా ఏ ప్రొఫెషనల్ కి ఉండదు. బాగా గుర్తుపెట్టు.